మనం ఉన్నది ఇప్పుడు శంబల నగరి గాయత్రి మాత విగ్రహం దగ్గర అండి. ఈ విగ్రహం పంచలోహంతో తయారు చేయబడింది. ఇది 1800 కేజీల పంచలోహ విగ్రహం అండి. 9 అడుగులు ఎత్తుంటుంది. ప్రపంచంలో ఇదే అన్నిటికన్నా పెద్ద పంచలోహ గాయత్రి మాత విగ్రహం. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ మహర్షి ధ్యాననాన్న గారు ఎందుకు స్థాపించారు అంటే, ఆధ్యాత్మికం కోసం ఎవరు వచ్చినా కూడా వారికి ఇది ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండేలాగా చేశారన్నమాట. మనము వేరే గుళ్ళకి వెళ్ళామనుకోండి, పూలు పళ్ళు తీసుకెళ్తాం. ఇక్కడ అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇక్కడ మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే, వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని. అంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు పూలు పళ్ళు ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత అన్ని గుళ్ళలా కాకుండా ఇక్కడ మీకు స్పర్శ దర్శనం అనేది ముఖ్యమండి. అంటే ఈ అమ్మవారి విగ్రహాన్ని తాకడం. మీరు ఇలా విగ్రహాన్ని తాకండి. 2 అరిచేతులతో తాకి మీ నుదురు ఆనించి తాకండి. ఇలా ఆనించి మీరు మౌనంగా ఉండండి. మీరు ఏ కోరికలు కోరుకోవద్దు. మీ బాధలు, మీ అసహనాలు ఇవన్నీ కూడా మీరు అమ్మవారికి చెప్పండి. మీరు మీ బాధలు అవన్నీ చెప్పుకుంటే మీరు అంతగా రిలాక్స్ అవుతారు. అలాగే ఈ విగ్రహంలో ఉన్న తపశక్తి మీకు ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ తపశక్తి మీకు ఛార్జ్ అవుతుందో, మీకు జీవితంలో కష్టాలని తట్టుకునే శక్తి లేదా వాటిని దాటే శక్తి మీకు వస్తుంది. మనకు జీవితంలో కష్టాలు అనేటివి గ్యారంటీ అండి. కష్టాలు లేని జీవితం, అలాగే అలలు లేని సముద్రం ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నా కష్టాలు రాకూడదు అని కోరుకున్నారనుకోండి, అలాంటి కోరిక మీకు ఎక్కడ కూడా నిజం అవ్వదు. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మీ జీవితంలో మీకు వచ్చే కష్టాలు వాటిని తట్టుకునే శక్తి వస్తుంది, లేదా వాటిని దాటే శక్తి మీకు వస్తుంది. ఈ విగ్రహాన్ని ఎవరైతే తాకుతారో వారి జీవితంలో ఇంకా ఎక్కువ శ్రమపడి, ఇంకా ఎక్కువ తపనతో వారు చేసే పనిలో ఇంకా నిష్ణాతులు అవుతారు. ఎవరైనా ఈ శంబల్ నగర్కి వచ్చి ఈ గాయత్రి మాతను తాకితే వారి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అనేదే ఇక్కడ మహర్షి సంకల్పం. ఇప్పుడు ఒక డాక్టరో, లాయరో, లేకపోతే ఒక స్టూడెంట్ వచ్చారనుకోండి ఇక్కడికి, ఇక్కడ తపశక్తితో వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమ పడగలిగి వాళ్ళు ఇంకా ఉన్నతమైన డాక్టరు, ఉన్నతమైన లాయరు, లేకపోతే ఇంకా మంచి స్థాయిలో మంచి ర్యాంక్ సంపాదించే స్టూడెంట్ కింద తయారవుతారు. అంటే మీకు జీవితంలో శ్రమ, తపన అనేది మీలో పెరుగుతుంది. ఈరోజు చాలామంది అసలు పనే చేయట్లేదు. కొంతమంది కేవలం శ్రమతోనే ఆగిపోతున్నారు. మీరు జీవితంలో ఎదగాలి అంటే శ్రమతో పాటు తపన కూడా ఉండాలి. తపన అంటే ఏదో చెయ్యాలి కదా అని చేయడం కాదు. ఈ పని నాది, నా వాళ్ళ కోసం చేసుకుంటున్నాను అనే అంత తపించి మీరు చేశారు అంటే మీ జీవితంలో మీరు అందరికన్నా ఇంకా ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు. అమ్మవారి మెడలో ఒక చీర ఉంటుంది. ఈ చీర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతవారు నేసిన చీర అండి. ప్రతి పౌర్ణమికి ఈ చీరని మారుస్తారు.